నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, రిజర్వేషన్లలో మహిళలకు జరుగుతున్న అన్యాయం అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హైదరాబాద్లోని ధర్నాచౌక్ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత జాగృతి నేతలతో కలిసి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఎలా పెద్దన్న అవుతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో భాజపా, కాంగ్రెస్ ఒక్కటేనని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో నం 3 నిమిషాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాంతర రిజర్వేషన్ల విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రధాని దానిని తెలంగాణ నుంచే ప్రారంభించాలని, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాగృతి నాయకులు వరలక్ష్మి, అర్చన సేనాపతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.